ఈ మధ్యకాలంలో చాలా మంది హైరీస్ అపార్ట్మెంట్ మీద కాస్త ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని చెప్పి వినిపిస్తుందన్నమాట. ఆ కల్చర్ కాస్త ఇంకా మళ్ళీ మరుగున పడిపోతుంది. అంటే చాలామంది ఏంటంటే ఆ లగ్జరీకి చూశారు, అంత అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇండివిజువల్ హౌస్కి వచ్చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారంటున్నారు. నిజమేనా అది? విల్లా ప్రాజెక్ట్స్ ఇండిపెండెంట్వి ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో కన్స్ట్రక్షన్స్ అవుతుంది, ఇవన్నీ అవేనండి. ఎందుకంటే హైరీస్ కి అంత డిమాండ్ ఉంది, మార్కెట్ చూస్తున్నా బాగానే నడుస్తుంది హైరైజ్ బిల్డింగ్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా. కానీ ఎందుకో కాస్త ట్రెండ్ మారిందని చెప్పి మళ్ళీ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది అన్నమాట. నిజమేనా అది కాదా అని? కన్స్ట్రక్షన్స్ అయితే మూమెంట్ నడుస్తూనే ఉందండి, నడుస్తూనే ఉంది. చాలా చాలా ప్రాజెక్ట్స్ రన్నింగ్ లోనే ఉన్న. ప్రజెంట్ హైదరాబాద్ లో మీరు ఏ ఏరియాకి వెళ్ళినా లోకల్లో కూడా కనబడుతున్నాయి. ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇటు మన వెస్ట్ వైపు కుకట్పల్లి, అటు ముందుకెళ్ళి మియాపూర్ దగ్గర కావచ్చు, ఇటు మనకు మన కుకట్పల్లి 4th ఫేజ్ ఇటువైపు ఎక్కడ చూసినా కూడా మనకి ఇటు ఎల్బీ నగర్ వైపు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా నడుస్తుంది. కన్స్ట్రక్షన్స్ అయితే నడుస్తున్నాయి. అయితే లోపలికి వెళ్ళి చూస్తే చిన్నగా కనబడుతున్నాయండి. అంటే పబ్లిక్ ఏరియాలు, దాని మీద పెట్టే మనం కట్టే జిఎస్టీలు అవన్నీ చూస్తే నాకైతే చిన్నగా అనిపించింది. మామూలుగా మనం అపార్ట్మెంట్లోకి దాంట్లోకి ఏరియా డిఫరెన్స్ ఉంది. 4 కోట్లు పెట్టి కొనడం వేరు, దాని మెయింటెనెన్స్ మళ్ళీ ఎవ్రీ మంత్ 30,000 40,000, ఓ రకంగా 40,000 పెడితే మంచి డూప్లెక్స్ హౌస్ బయట రెంట్కి వస్తుంది. అది చాలా మంది అపార్ట్మెంట్స్ లో కూడా ఇదే పరిస్థితి. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కొని ప్రతి నెల 15,000 ఏమో ఉంటది కదా సరే చార్జెస్, అంత గ్రూప్ గా కోటిన్నర పెడితే మరి ఆ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాడు. సెక్యూరిటీ పరంగా ఎన్ని చూసుకున్నాడు మంచిదే. బట్ ఈ పక్క తీసుకున్నామంటే నెలకు 15,000 అంటే ఇప్పుడు మనం రకంగా సొంత ఇంటికి రెంట్ కట్టినట్లుంది కదా, అలానే ఉంది కదా పరిస్థితి ఉంది. అది బ్యాలెన్స్, ఆ స్థాయి ఇన్కమ్స్ ఉండి బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఓకే ఉందండి. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళకి మాత్రం అది బర్డెన్ అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు మేడం, మార్కెట్ 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాం హైదరాబాద్, పర్టికులర్ హైదరాబాద్ మార్కెట్. ఎవరు అవునన్నా కాదన్నా కానీ సాఫ్ట్వేర్ రంగం నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 50% ఉన్నారు. మార్కెట్ 50% ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ప్రతి ఇంట్లో 2-3 జాబ్లు చేస్తున్నారు, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటున్నారు. సో ఎట్లేదన్నా కానీ ఆ డబ్బా తీసుకొని వచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో టెక్నాలజీ మారే కొద్దిగా చాలా కంపెనీస్ లేఅవుట్ ప్రకటిస్తుంది. జాబ్స్ ఉంటాయో పోతాయో. నేను నిన్నే ఒక ఆర్టికల్ చదివా, మీకు కూడా పంపించాను. 25 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీని నమ్ముకొని చేస్తున్న వ్యక్తిని నిన్న షన్నగా తీసేసింది. 25 years ఒకే కంపెనీలో, ఒక పెద్ద కంపెనీ షన్నగా తీసేశారు. ఒక భయానిక వాతావరణంలో అయితే ఉన్నారు. రేపు పరిస్థితి ఏంటి? మనం లోన్స్ తీసుకొని అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేసి స్టక్ అయిపోవడం కన్నా కాస్త చూద్దాంలే పరిస్థితులు ఏముంటాయని చెప్పి చాలా మంది వెనక తగ్గుతున్నారు అన్నమాట. వాస్తవా కాదా? 100% అండి. ప్రతి ఒక్కరు ఆ భయం అనేది ఉందండి. అయితే నేనేమంటానంటే లగ్జరీస్ థింగ్స్ మీద ఇప్పుడు అట్లా అనేసి కార్లు కొనడం ఆపట్లేదు, పిల్లలు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించడం ఆపట్లేదు, ఉండే ఏరియా లొకేషన్ బాగుండాలని ఆగట్లేదు. నేను వీటన్నిటితో పాటు ఇప్పుడు తక్కువ రేట్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక ప్లాట్ 15-20 lakhs పెట్టిన ప్లాట్ అక్కడికే వస్తున్నా మేడం. మీరు మంచి మాట చెప్పారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అదే అండి, ఎందుకంటే జాబ్ ఉన్నా పోయినా రేపు ప్లాట్ ఉంది అనుకోండి, బ్రహ్మాండంగా మళ్ళీ మనకి డోకా లేదు. మళ్ళీ జాబ్ ఒక టైం పెట్టినా గానీ మనకి ఒక సెక్యూరిటీ, అండ్ మన పిల్లలకి కూడా ఒక సెక్యూరిటీ. చదువులాగో ఇంట్లో ఏది ఆగదు. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా, డబ్బు అవసరం ఉంటే హాస్పిటల్స్ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, స్కూల్స్, ఏదైనా సరే ఒక గ్యారంటీతో ఒక ప్రాపర్టీ కనపడుతుంది. లగ్జరీస్ ఆపి అండి, మనము స్పెండింగ్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము వచ్చిన అమౌంట్ని అనేది అది ఆపి. ఎందుకంటే లక్షల్లో ఉంది శాలరీస్. ఒక ఇయర్లో తీసుకుంటే ఇద్దరు జాబ్ చేస్తే ఒక ఇయర్లో ఒక ప్లాట్ కొనే అంత స్తోమత ఉంది. కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆపి లగ్జరీస్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూర్చొని బడ్జెట్ ప్లాన్ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే తక్కువ రేట్లలో 15-20 lakhs గేటెడ్ కమ్యూనిటీలు దొరుకుతుంది. వీళ్ళకి ఏ అన్సర్టనిటీ వచ్చినా కూడా ఆ ప్లాట్స్ అయితే మళ్ళీ మన వాళ్ళు ఏమంటారంటే మేము ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవడానికి వస్తుందా, అది మెయిన్. అందుకని మేము అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం అన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ అయినా కూడా అండి తయారయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 2 years వెయిట్ చేయాలి. ఏ అపార్ట్మెంట్ కూడా 70-80 lakhs లోపు లేదు. అంటే మీరు 20-30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ లోన్కి వెళ్తున్నారు, అంతే కదండి. ఇవి రెండు కంపల్సరీ. 3 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ మీరు లోన్ క్లియర్ అయితే కానీ అమ్ముకోవడానికి లేదు.
లోన్ 20 years టర్మ్ పెడితే అమ్మడానికే ఆప్షన్ లేదు. మీరు 3 yearsలో దాన్ని క్లోజ్ చేసుకోవాలంటే ఒక దాదాపు ₹1 కోటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ వడ్డీలు ఇవన్నీ అన్నీ చూసుకుంటే ఎంత వెళ్తుంది? నేను అదే ఆ చేతిలో ఉన్న 30 lakhs 20 lakhs ఒక ప్లాట్ తీసుకొని పెడితే ఎవ్రీ 2.5 yearsకి డబుల్ అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి 60,000-70,000 మీకు యాడ్ అవుతుంది. ఇక్కడేమో స్పెండ్ చేస్తున్నాము అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకొని, ఈ ప్లాట్ మీదేమో యాడ్ అవుతుంది, మళ్ళీ మీకు చేతిలో ఉన్న డబ్బులే. అపార్ట్మెంట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కానీ అందులో కొన్ని వాళ్ళు చెప్తారు. మీకు ఓపెన్ ఫ్లాట్స్ మీద దాదాపు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ వెర్షన్ మీరు చెప్తారు బేసిక్గా, అంతే కదా మేడం? లేదండి, లేదు, అట్లా అని కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఏముందో చెప్పండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే ఖచ్చితంగా లోన్స్ అయితే కట్టుకోవాలి. మీరు అన్నట్టు అది అందుబాటులోకి వస్తే మెయింటెనెన్స్ కట్టాలి. అంటే కట్టడం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. దాని మీద వచ్చే రెంట్ ఎంత ఉంటుంది? 30,000 40,000, హై మంచి ఏరియా అంటే 50,000 వస్తుంది. మరి అట్లీస్ట్ 50,000 వీళ్ళు లోనే కడుతున్నారు. ఎప్పటి వరకు కట్టాలి? నెక్స్ట్ 20 years వరకు కట్టాలి. అంటే స్పెండింగే అవుతుంది కదా.